15 మేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ద్రవ ఆక్సిజన్ను ఉపయోగించి SR-75 అనే క్యాండిల్ మైనపుతో నడిచే రాకెట్ను ఏ దేశం ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది? ద్రవ ఆక్సిజన్ను ఉపయోగించి SR-75 అనే క్యాండిల్ మైనపు నడిచే రాకెట్ను ఏ దేశం విజయవంతంగా ఇటీవల ప్రయోగించింది? ఆన్సర్ జర్మనీ. ఫరాఫిన్ లిక్విడ్ ఆక్సిజన్తో రాకెట్కు ఇంధనం అందించడం ద్వారా జర్మనీకి చెందిన హై ఇంపెల్స్ ఈ ఘనతను సాధించింది. ఈ వినూత్న విధానం ఉపగ్రహ రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా జర్మనీ అంతరిక్ష పరిశ్రమల పురోగతికి ఇది దోహదపడుతుంది. తేజస్ నెట్వర్క్లు మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని ITIతో పాటు 4G నెట్వర్క్ని అమలు చేసినందుకు BSNL నుండి సుమారు 19,000 కోట్ల విలువైన ఆర్డర్లను ఏ కంపెనీ పొందింది? తేజస్ నెట్వర్క్లు మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని ITIతో పాటు 4G నెట్వర్క్ని అమలు చేసినందుకు BSNL నుండి సుమారు 19,000 కోట్ల విలువైన ఆర్డర్లను ఏ కంపెనీ పొందింది? TCS. తేజస్ నెట్వర్క్ మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని ITIతో పాటు భారతదేశం అంతటా దాని స్వదేశీ 4G నెట్వర్క్ని అమలు చేయడం కోసం BSNL నుండి సుమారు 19,000 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది. ఈ చొరవ BSNL తన సేవలను మెరుగుపరచడానికి మరియు భవిష్యత్తులో 5G వంటి అధునాతన సాంకేతికతలకు మద్దతు ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది. భారత వైమానిక దళంలో శిక్షణ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? భారత వైమానిక దళంలో శిక్షణ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? నాగేష్ కపూర్. ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ భారత వైమానిక దళంలో శిక్షణ కమాండ్ AOC ఇన్ CEOగా బాధ్యతలు స్వీకరించారు. 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలలో ఏ వార్తాపత్రిక అత్యున్నత గౌరవాన్ని పొందింది? 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలో ఏ వార్తాపత్రిక అత్యున్నత గౌరవాన్ని పొందింది? ది హిందూ 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలలో విజయం సాధించింది. నీరజ్ చోప్రా యొక్క అథ్లెటిక్ పరాక్రమంపై దాని ఫ్యూచర్ కోసం బెస్ట్ ఆఫ్ షో మరియు గోల్డెన్ బెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ వంటి అవార్డులను గెలుచుకుంది. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? నెదర్లాండ్స్. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 మే 13 నుండి 15 వరకు నెదర్లాండ్లోని రోటర్డామ్లో జరిగింది. ఈ ఈవెంట్లో తొలిసారిగా భారత్ సొంతగా పెవిలియన్ను ఏర్పాటు చేసుకుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన చబహార్ పోర్టు ఏ దేశంలో కలదు? ఇరాన్. చబహార్ పోర్ట్ కార్యకలాపాలను మెరుగుపరిచే లక్ష్యంతో భారత్ మరియు ఇరాన్ 10 సంవత్సరాల ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ నిర్ణయం వద్ద ఆసియా మరియు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను నొక్కి చెబుతుంది. చబహార్ పోర్ట్ అనేది ఓమన్ గల్ఫ్లో ఆగ్నేయ ఇరాన్లో ఉన్న చబహార్లోని ఓడరేవు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు? జేమ్స్ ఆడర్సన్. ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆడర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్తో లార్డ్స్ వేదిక జరగనున్న టెస్ట్ మ్యాచ్ అనంతరం క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడు. జూలైలో 42వ ఏట అడుగుపెట్టిన ఆండర్సన్ 2003లో లార్డ్స్లో జింబాబ్వేపై టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇతను టెస్ట్ చరిత్రలో అత్యధికంగా 700 వికెట్లు, వన్డేలలో 269 వికెట్లు తీశాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం కోటాను పొందిన మొదటి భారతీయ పురుష రెజ్లర్ ఎవరు? అమన్ సెహ్వావత్ 2024 పారిస్ ఒలింపిక్స్ కోటాను పొందిన తొలి భారతీయ పురుష రెజ్లర్గా నిలిచాడు. టర్కీలోని ఇస్తాంబుల్లో జరగనున్న వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో ఆసియా ఛాంపియన్ నెహ్రాత్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పారిస్ కోటాను కైవసం చేసుకుంది. భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం శక్తి యొక్క 7వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? మేఘాలయలోని ఉమ్రేలో భారత్ ఫ్రాన్స్ సంయుక్త
సైనిక విన్యాసాలు శక్తి 7వ ఎడిషన్ నిర్వహిస్తున్నారు. ఈ సైనిక వ్యాయామం 2024 మే 13 నుండి 26 వరకు నిర్వహించబడుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు 2 దేశాల మధ్య శక్తి అనే సైనిక వ్యాయామం నిర్వహిస్తారు. దీని చివరి ఎడిషన్ నవంబర్ 2021లో ఫ్రాన్స్లో జరిగింది. సీనియర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? సీనియర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? ముంబై. సీనియర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2024 ముంబై పోర్టులో నిర్వహించబడుతుంది. దీనిని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ ముంబై మే 12 నుండి 18 వరకు నిర్వహిస్తుంది. ఇండియన్ నేవీ సెయిలింగ్ అసోసియేషన్ కూడా దీనికి సహకరిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన రికార్డును ఎవరు సృష్టించారు? కమిరీటా షెర్పా. 29వసారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు జయించిన పర్వతారోహకురాలిగా కమిరీటా నిలిచారు. ఆమె మొదటిసారిగా 1994లో ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని జయించారు. నేపాల్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు సాగే వసంత ఋతువులో పర్వతారోహకులకు దాదాపు 400 పర్వతారోహణ అనుమతులను జారీ చేసింది. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో భారత్కు చెందిన ఎన్ని యూనివర్సిటీలకు స్థానం దక్కింది? 65. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 65 భారతీయ విశ్వవిద్యాలయాలకు ఐఐటీలు ఐఎంలకు చోటు దక్కించుకున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దేశంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయ సంస్థగా నిలిచింది. అంతర్జాతీయ పరంగా గతేడాది 419 ర్యాంక్ నుంచి ప్రస్తుతం 410 ర్యాంకు చేరుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. హార్వర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో టాప్ 10లో అన్ని అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు నిలిచాయి. ఐఐఎస్సికి 501వ ర్యాంక్, ఐఐటి ముంబైకి 568వ ర్యాంక్ లభించింది. ప్రపంచంలో ఈ విద్యా సంస్థకు 410వ ర్యాంక్ నిలిచింది. పిక్సెల్ డిజిటల్ క్రెడిట్ కార్డును ఏ బ్యాంక్ ఇటీవల విడుదల చేసింది? హెచ్డిఎఫ్సి బ్యాంక్. యువతను ఆకర్షించేలా పిక్సెల్ పేరుతో పూర్తి డిజిటల్ క్రెడిట్ కార్డును హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.